ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో వీడియోని లైక్ చేయని వాళ్ళు ఫాస్ట్‌గా వీడియోని లైక్ చేసేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్‌గా మాట్లాడదాం బ్రే వైట్ గురించి. ఈ రోజున మన బ్రే వైట్ బర్త్‌డే అన్నమాట. సో హ్యాపీ బర్త్‌డే టు బ్రే వైట్. బ్రే వైట్ ఈ లోకంలో లేరు. మన బ్రే వైట్ అయితే చనిపోయినారు. మరి బ్రే వైట్ ఫ్యాన్స్ ఎవరెవరు ఉన్నారో కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. బ్రే వైట్‌కి హ్యాపీ బర్త్‌డే అని. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కోసం అయితే ఇది కొంచెం బ్యాడ్ అని చెప్పాలి. ఏదేమైనా బ్రే వైట్ ఈ లోకంలో లేరు. ఈ రోజున బ్రే వైట్ బర్త్‌డే కాబట్టి సో ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను బ్రే వైట్ పైన. సో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి ఈరోజు స్పెషల్ వీడియో చేయాలా? చేయొద్దా అని. సో మీరు ఇచ్చే రియాక్షన్స్ బట్టే నా వీడియో ఉంటది. మీరు కంపల్సరీ వీడియోకి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం క్లాష్ ఎట్ ద క్యాసల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ యొక్క న్యూ పోస్టర్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ పోస్టర్ని అయితే సెట్ చేసింది. ఈ పోస్టర్ని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ పోస్టర్లో ఎవరున్నారంటే మన డ్రూ మ్యాకెంటైర్ ఉన్నారు. సో మన డ్రూ మ్యాకెంటైర్ హోమ్ టౌన్లోనే క్లాష్ ఎట్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి డ్రూ మ్యాకెంటైర్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా డ్రూ మ్యాకెంటైర్ ఈ హోమ్ టౌన్లో అంటే ఇప్పుడు క్లాష్ ఎట్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో టైటిల్ని అయితే కంపల్సరీ విన్ అవ్వబోతున్నారు. సో ఇది మాత్రం 100% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. సో మేబీ చెప్పలేం, ఏదైనా జరగచ్చు. ప్రజెంట్ అయితే 100% విన్ అవుతారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాకుండా డ్రూ మ్యాకెంటైర్ కూడా ట్వీట్ అయితే చేసినారు. ఆ ట్వీట్ ఏందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన డ్రూ మ్యాకెంటైర్ ఏమన్నారంటే ఈ ట్వీట్లో, ఈసారి గనక నేను ఓడిపోతే చాలా అంటే చాలా అల్లర్లు అయిపోతాయి, అంటే మొత్తం గడిబిడి అయిపోతుంది, ఫ్యాన్స్ మొత్తం తిట్టిపడేస్తారన్నట్టుగా మన డ్రూ మ్యాకెంటైర్ అయితే ట్వీట్ చేసినారు. సో డ్రూ మ్యాకెంటైర్ చెప్పింది కరెక్టే. ఈసారి కనుక డ్రూ మ్యాకెంటైర్ క్లాష్ ఎట్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఓడిపోతే సో ఇది కన్ఫామ్గా జరుగుతుంది. ఫ్యాన్స్ కోపంలో ఉంటారు. సో ఖచ్చితంగా డ్రూ మ్యాకెంటైర్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో విన్ అవ్వాల్సిందే. సో మీరు అంటే ఫిక్స్ అయిపోండి, డ్రూ మ్యాకెంటైర్ విన్ అవుతారు, అందులో నో డౌట్. సో డ్రూ మ్యాకెంటైర్ కూడా ట్వీట్ అయితే చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం న్యూ బ్లడ్ లైన్ గురించి. సో మనకి న్యూ బ్లడ్ లైన్ సోలో సికోవా, తామా టోంగా, ఆయన టోంగా లోవన్ అయితే ఉన్నారు. అండ్ పాల్ హిమన్ కూడా ఉన్నారు. సో మరి పాల్ హిమన్ న్యూ బ్లడ్ లైన్తో ఉంటారా లేదంటే రోమన్ రీన్స్ సైడ్ వస్తారా అనేది క్లారిటీ లేదన్నమాట మనకి. సో ఇప్పుడు న్యూ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ అనేది ఒక పర్ఫెక్ట్ స్టోరీ లైన్ అనేది క్లాష్ ఎట్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ నుండి స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లోనే మనకి యూసోస్ రీయూనైట్ అవుతారంట. అంటే మన జే ఉసో అండ్ జిమ్మీ ఉసో కలుస్తారంట. సో మనకి అప్డేట్ అయితే వస్తుంది. సో మనకి క్లాష్ ఎట్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం ఇంకా టైం అయితే ఉంది. సో మనం కొంచెం వెయిట్ చేద్దాం. సో యూసోస్ రీయూనైట్ అనేది చాలా మంది ఫ్యాన్స్ ఎక్సైట్గా ఉన్నారు దీనికోసం. అండ్ జిమ్మీ ఉసో రిటర్న్ కూడా అడుగుతున్నారు. సో మీకు ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. క్లాష్ ఎట్ ద క్యాజువల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ దాకా మనం వెయిట్ చేయాలి. సో అప్పుడైతేనే జిమ్మీ అండ్ జే కలుస్తారు. న్యూ బ్లడ్ లైన్ అండ్ జిమ్మీ జే మధ్య గొడవలు అయితే స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత మనకి రోమన్ రీన్స్ కూడా రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కింగ్ అండ్ క్వీన్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి May 25th రోజున వస్తుంది. ఈ రోజే మనకి స్మాక్ డౌన్ కూడా వస్తుంది. సో స్మాక్ డౌన్ కోసం ఆల్రెడీ సూపర్ స్టార్స్ అందరూ సౌదీ అరేబియాకి చేరిపోయినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన ట్రిపుల్ హెచ్ వెళ్ళినారు. అండ్ లీ మోర్గన్, బియాంకా బెలర్, జేడ్ కార్గిల్ వీళ్ళందరూ కూడా మనకి సౌదీ అరేబియాలోకి వెళ్ళినారు. అండ్ అలాగే రేండీ ఆర్టన్ కూడా సౌదీ అరేబియాకి వెళ్ళినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ గురించి. సో రోమన్ రైన్స్ పైన ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఆ షాకింగ్ అప్డేట్ ఏంది అంటే రోమన్ రైన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తారంట. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేసి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అవుతారంట. సో నిజంగా ఇది చాలా షాకింగ్ అని చెప్పాలి. సో మనకి బ్రాక్ లెస్నర్ కూడా ఈ విధంగా రిటర్న్ చేసి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అయినారు. సో సేమ్ రోమన్ రైన్స్ కూడా మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేసి అండ్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అవుతారని రూమర్ అయితే వస్తుంది. సో మరి మీరేమంటారు, రోమన్ రైన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అవుతే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అంతేకాకుండా రోమన్ రైన్స్ పైన ఇంకొక రూమర్ కూడా ఉంది. అదేంటంటే రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారంట ఓల్డ్ స్టైల్ లాగానే. సో రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్లో వచ్చినప్పుడు సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసి ఫిన్ బ్రే వైట్ అండ్ బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేసినారు. సేమ్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేసి మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారంట. సో కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేస్తారంట అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం. మళ్ళీ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మధ్య మ్యాచెస్ జరుగుతుందని రూమర్ అయితే వస్తుంది. సో మరి ఈ రెండు రూమర్లు ఏ రూమర్ నిజమైతే బాగుంటుంది? రోమన్ రీన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని విన్ అవుతే బాగుంటుందా, లేదంటే రోమన్ రీన్స్ కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేస్తే బాగుంటుందా?
మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో ఈ 2 ఒకటే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రోమన్ రెయిన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని విన్ అయితే అది టైటిల్ కోసమే కదా! టైటిల్ కోసమే అంటే ఆ బ్రీఫ్ కేస్‌ని విన్ అవుతారు, క్యాష్ ఇన్ చేస్తారు, విన్ అవుతారు. అండ్ డైరెక్ట్‌గా కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేసినా సరే టైటిల్ కోసమే అని చెప్పుకోవచ్చు. అండ్ రివెంజ్ కూడా ఉంటది. సో 2 కలిసొస్తాయి రోమన్ రెయిన్స్‌కి. సో మరి ఈ రూమర్‌లో ఏ రూమర్ నిజమైతే బావుంటదో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో నాకైతే డైరెక్ట్‌గా రోమన్ రెయిన్స్ టైటిల్ కోసం కాకుండా సో ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఉంది కదా! సో దానిలో ఇన్వాల్వ్ అయితే బావుంటదని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడే టైటిల్ కోసం ఫైట్ చేస్తే అదంతా ఎక్కడో రాంగ్ అయిపోతదని నా ఫీలింగ్. సో బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సో దానిలో ఇన్వాల్వ్ అయితే బావుంటదని నాకైతే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం పాల్ హేమన్ గురించి. సో మన పాల్ హేమన్ డబ్ల్యూడబ్ల్యూలో ఒక గోట్ అని చెప్పుకోవచ్చు. సో పాల్ హేమన్ చాలామందికి హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేస్తారని మనం అనుకుంటాం. కాకపోతే బ్యాక్ స్టేజ్లో పాల్ హేమన్ చాలామంది సూపర్ స్టార్స్కి హెల్ప్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం డేమియన్ ప్రీస్ట్ కూడా 8 అండ్ 10 నెలల నుండి మన డేమియన్ ప్రీస్ట్కి హెల్ప్ చేస్తూనే ఉన్నారంట. పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్లో ఈ విధంగా ఫైట్ చేయాలి, ఇలా ఉండాలి అని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారంట పాల్ హేమన్ డేమియన్ ప్రీస్ట్కి. అండ్ మనకి రస్సెల్ మేనియా 40 టైంలో కూడా డేమియన్ ప్రీస్ట్తో పాల్ హేమన్ చేయగలిపినారు. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఫొటోస్ అయితే ఆల్రెడీ షేర్ చేసినాను. సో ఈ విధంగా పాల్ హేమన్ డేమియన్ ప్రీస్ట్కి హెల్ప్ చేస్తూనే ఉన్నారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జిల్లా ఫటో గురించి. సో జిల్లా ఫటో రోమన్ రెయిన్స్ గురించి చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడినారు. సో జిల్లా ఫటు రోమన్ రెయిన్స్ని తిట్టిపడేసినారు. జిల్లా ఫటు ఏమన్నారంటే రోమన్ రెయిన్స్ స్కూల్లో ఒక కిడ్ లాంటి వాడు. సో రోమన్ రెయిన్స్ ఊకే హెడ్ ఆఫ్ ద టేబుల్ అంటున్నాడు. సో రోమన్ రెయిన్స్ ఒక ఈడియట్ అని తిట్టిపడేసినారు. అండ్ అంతేకాకుండా నేను డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టే వరకే ఇదంతా నడుస్తుంది. సో నేను ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడితే నాదే పై చేయి నడుస్తుంది, నేనే మెయిన్ పర్సన్గా ఉంటాను, రోమన్ రెయిన్స్ ఉండరని మన జిల్లా ఫటు రోమన్ రెయిన్స్ గురించి తిట్టేసినారు. ఒక సాలిడ్ వార్నింగ్ అయితే ఇచ్చేసినారు. సో మరి మీరేమంటారు జిల్లా ఫటు చెప్పిన దాని గురించి? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ గురించి. సో రేండీ ఆర్టన్ రిటైర్మెంట్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంది అంటే సో మన రేండీ ఆర్టన్కి సర్జరీ అయిన తర్వాత రేండీ ఆర్టన్కి డాక్టర్స్ చెప్పినారంట సో నువ్వు ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే, రెజ్లింగ్ చేయకూడదని రేండీ ఆర్టన్కి డైరెక్ట్గా డాక్టర్స్ క్లియర్గా చెప్పేసినారంట. బట్ అయినా సరే రేండీ ఆర్టన్ ప్రజెంట్ రెజ్లింగ్ చేస్తున్నారు. సో అది రేండీ ఆర్టన్ అంటే. డాక్టర్స్ చెప్పినా సరే ఇక నువ్వు రెజ్లింగ్కి పనికి రావని డాక్టర్స్ చెప్పినా సరే రేండీ ఆర్టన్ అవేవి పట్టించుకోలేదు, కమ్బ్యాక్ చేసినారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఆ ప్రాబ్లం అయితే ఉంది రేండీ ఆర్టన్కి. అయినా సరే రేండీ ఆర్టన్ కిరాగా ఫైట్ చేస్తున్నారు అండ్ జబర్దస్త్గా ఆర్కేఓలు అయితే కొడుతున్నారు. సో ఐ హోప్ రేండీ ఆర్టన్ ఆ కింగ్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఆ క్రౌడ్ని విన్ అయితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. సో రేండీ ఆర్టన్ దానికి డిజర్వ్. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఆ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఎప్పుడైనా వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది.